పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దయనిచ్చాడు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనము ధ్యానించుకుందాం. చూడండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులు ఇద్దరు నిలుచుండగా అతడు తన నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. యేసు వైపు చూశారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని. ఇక్కడ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ ఇస్తుంటే మరలా వాళ్ళ జీవితం ఎలా ఉందంటే పడిపోయిన జీవితము. శ్రమ వచ్చిందంటే పడిపోయిన జీవితము. నీటి మీద నడిచిన అనుభవం పేతురుకి ఇచ్చాడు. లాజరుని లేపోయే అనుభవాలు దేవుడు నేర్పించాడు. అలాగ అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వారిని పురికొలుపుతూ బలపరుస్తూ ఉండగా వాళ్ళు అనేక రీతిలుగా పడిపోయినట్టుగా మనము చూస్తున్నాం. బలం పొందలేదు. అనేక రీతిలుగా బలం పొందకుండా వారి యొక్క జీవిత శైలిని ఒక్కొక్కసారి కోపగించాడు. మూర్ఖతరం వల్ల ఇలాంటి వారిని ఎలాగాని కోపం వచ్చేసింది ఎస్ఐకి. అలా కోపం వచ్చేలాగా వారు ప్రవర్తించినప్పటికీ ఈరోజు మనం కూడా అలాగే కోపం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఆయన ఎలా జీవించాడో అలా జీవించడానికి, ఆయన తయారు చేయటానికి వరాలు దేవుడిచ్చాడు. దేవుడు కృపావరాలు ఇచ్చి దేవుడు రూపిస్తున్నాడు, రూపుదిద్దుతున్నాడు. సేవకుని ఎలా రూపుదిద్దాలా అని దేవుడు అనేక ప్రత్యక్షతలతో, దర్శనాలతో, వరాలతో, కృపావరాలతో ఆయన నింపి వారిని బలపరుస్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల చూసారా అని చెప్తున్నాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు అక్కడ ఆంద్రేయ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరూ కూడా. ఈరోజు మనము ఒక్కొక్క రాష్ట్రం గురించి నడుము కట్టుకోవాలి. మీ నడుములను కట్టుకొనడి, మీ దీపములను వెలగనీయడి. మీ దీపాలు వెలుగుతున్నాయా? మీ దీపాలు వెలగాలంటే దేవుడు ఒక శిష్యుల్ని ఎలా తయారు చేసుకున్నాడంటే 28వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనం 19వ వచనం ఏం చెప్తుందంటే, నా శిష్యులుగా చేయండి, మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై నా శిష్యులుగా చేయండి, నా శిష్యులుగా చేసి నాకులాగా తయారు చేయండి, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు యేసయ్య. అలాగే తన శిష్యులు చేసినప్పుడు ఆ శిష్యుల్లో వరాలు అవసరము, ఎంతో ప్రత్యేకతలు అవసరము, కృపావరాలు అవసరము. నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా అంటున్నాడు పౌలు. నా పరుగు కడముట్టించి తినని అంటున్నాడు పౌలు. పౌలులాగా ఈరోజు ఎవరున్నారు? ఒక్కొక్క రాష్ట్రం ముచ్చుకొచ్చేస్తుంది. రాష్ట్రాల్లో అనేక భేదాలు, అనేక ఎస్పీలు, ఎస్ఐలు, అనేక రకాలుగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అనేక సంఘాలని అనేక చిత్రహింసలు చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు అపవాది ఉగ్రుడై సమయం కొంచెమని తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదామా అని, ఎవరు దొరుకుతారా అని మింగుదామని ట్రై చేస్తున్నాడు. అలాగా ప్రార్థన పూర్వకంగా ఒక్కొక్క రాష్ట్రం జార్ఖండ్ గురించి ప్రార్థన చేశాం, హర్యానా గురించి ప్రార్థన చేశాం. అలా ఒక్కొక్క రాష్ట్రం గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి విడుదలిస్తున్నాడు. కృపావరాలు చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఏమి చెప్తుందంటే, శిష్యులు తయారు చేయటానికి తాను ఎంతో ప్రయాసపడ్డాడు యేసయ్య. ఆంద్రేయ వచ్చాడు, ఫిలిప్ వచ్చాడు, శిష్యులందరూ కూడా వచ్చారు. ఆ తర్వాత పెంతెకోస్తు దినాన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ
భరితులై వాళ్ళు ఆది సంఘంలో అద్భుతమైన పరిచర్య చేశారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము చూసినట్లయితే, స్తోత్రం యేసయ్య, 12వ అధ్యాయం 7వ వచనము చూసినట్లయితే, అయినను అందరి ప్రయోజనము కొరకు వాని క్రియలు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతతో జీవం వస్తుంది, డైరెక్షన్ ఇస్తుంది. మనం ఎలా వెళ్ళాలి ముందుకు, ద్వారాలు తెరవబడతాయి, అవకాశాలు వస్తాయి, అనేక ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక విధమైన అవకాశాలు వచ్చినప్పుడు ఏది మంచిదని దేవుణ్ణి కనిపెట్టి ముందుకు వెళ్ళే గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చాడు. ఆత్మ ప్రత్యక్షత అనగా ఏంటంటే, ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలన స్వస్థపరచు వరము. స్వస్థపరచాలా? పరచాలి. ఆత్మలో ఎన్ని రకాల వరాలు ఇచ్చాడంటే, ఇప్పుడు ఒక్కొక్క బీహార్ రాష్ట్రంలో అక్కడున్న పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి, గర్భఫలము, స్వస్థతలు, ఇన్నిటి గురించి ప్రార్థన చేస్తాం కదా. ఇది ఒక్కొక్కరికి ఇచ్చిన ప్రత్యక్షతమైన వరాలు. వరాలు అనేక వరాలు మనకి ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. అవకాశాలని ఏం చేసుకోవాలంటే వినియోగం చేసుకోవాలి. డోర్స్ ఓపెన్ అయినప్పుడు, మిషనరీగా పంపించబడినప్పుడు, మిషనరీగా నువ్వు రూపుదిద్దుకున్నప్పుడు అవకాశాలు వస్తాయి. ఛార్జీలు, టిక్కెట్లు అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. అన్నీ వాళ్ళు పెట్టుకుని మనకి ఒక సమూహము ఏర్పడుతుంది. ఒక సమూహము ఏర్పడి అన్నీ కూడా ద్వారాల డోర్స్ ఓపెన్స్ అవుతాయి. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారంటే అమాయకులుగా ఉన్నారు. నేను అంజూరపు చెట్టు కాడ చూశాను కదా. అవును, ఇంతకన్నా గొప్ప విషయాలు నువ్వు చూస్తావు, ఇంతకన్నా గొప్ప. అప్పుడే పరిచయం అవ్వారు. నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, నేను పలానా దుక్కునుంటాను అని పరిచయం చేసుకున్నారు. అందరినీ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. 12 మంది శిష్యులు బాడీ తయారు చేసుకుని, ఇప్పుడు ఒక మనిషిని దేవుడు రూపుదిద్దాలి అన్నప్పుడు, ఒక ఆకారము రావాలన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా సమానంగా తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చి అక్కడ దేవుడే మన ముందు వెళ్ళి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఆ కార్యాన్ని జరిగించి దాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆశ్చర్య కార్యాలతో నింపుతాడు. చూడండి, 5 చూస్తే 12:5లో అయితే 12:5లో చూడండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. ప్రభు ఒక్కడే. నానా విధమైన పరిచర్యలు, ఎవరికి ఏది ఇష్టమో ఆ ఇష్టాను ప్రకారంగా ఖాళీ పాత్రను దేవుడు నింపినప్పుడు, పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క పాత్ర నిండి 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 పొంగినప్పుడు, ఎవరెవరికి ఏమేమి కృపావరాలు కావాలో దేవుడు, ఏమేం కావాలో దేవుడు ముందర అప్లికేషన్ అవుతుంది, పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా చేసి డోర్స్ ఓపెన్ చేసి ఆ మనుషుల్ని ముందుకు తీసుకొచ్చి విడుదల చేసి ఆయన ఏం చేస్తాడంటే ప్రమోట్ చేస్తాడు, స్టాంప్ వేస్తాడు. స్టాంప్ వేసి నువ్వు ఈ మిషనరీ పనికి నువ్వు అర్హుడువు, ఈ ప్రవక్త కింద నువ్వు అర్హుడువు, ఈ అపోస్తుడి కింద నువ్వు అర్హుడువని దేవుడు స్టాంప్ వేస్తాడు. అప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు, మీడియాలో అందరూ కూడా మైకులు ఎట్టినప్పుడు మీడియా సహాయం దొరికింది. అదేంటి మీడియా సహాయం ఎలా దొరికింది? దొరుకుతుంది. మీడియా సహాయం దొరుకుతుంది. కృపావరాలు, నానా స్వస్థపరిచే వరము, రకరకాల అవన్నీ కూడా ఒక మనిషికి ఆ యొక్క మనిషి పరీక్షలను బట్టి ఉంటాయి.
ఆ యొక్క మనిషి దేవుణ్ణి ఎలాగా దాహముతో దేవుణ్ణి అడుక్కున్నాడో అవి ఉంటాయి. ఎలా రూపుదిద్దాడో ఉంటాయి. శ్రమలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, అనేక రీతిలుగా అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఈ వరాలన్నీ కూడా దేవుడు ఏది మర్చిపో అన్నీ కొన్నిటి ఒక బుడ్డులో నింపి 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 అవి తీసుకొచ్చినప్పుడు, ఇదిగో యోహాను సువార్త 1:35 ఆంద్రేయును తయారు చేశాడు, ఫిలిప్పును తయారు చేశాడు, యోహానును తయారు చేశాడు. వీళ్ళందరినీ రూపుదిద్ది తీసుకొచ్చి ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ప్రత్యక్షమయ్యి ఆయన చేప తిని ఆయన ప్రత్యక్షతలన్నీ జీవించి ఇన్ని కృపావరాలుతో మనల్ని ముందుకు పంచడానికి ఒక పౌలుని తీసుకొచ్చాడు, పుష్ చేశాడు. అలా చేసినప్పుడు ఆ యొక్క రూపుదిద్దుకోవటము ఒక మనిషి యొక్క ఆ యొక్క ఆవేదన, బాధ అంతా కూడా దేవుడు తాను హృదయంలో ఉండి డైరెక్షన్ చేసి ఏది ఎలా చేయాలో అంతా కూడా ఆయనే చేస్తాడు. ఆయన దేవుడికి మనం చెప్పాలా? ఎందుకంటే డోర్స్ ఓపెన్ చేయటం ఆయన చిత్తం, మనిషిని రూపుదిద్దటం ఆయన చిత్తం, వరాలు ఇవ్వటం ఆయన చిత్తం. ఆయన ఒక మనిషిని తీసుకెళ్ళి ఎక్కడైనా కూర్చోబెట్టాలనుకుంటే ఆయన కూర్చోబెట్టగలడు, ఆయన బలపరచాలనుకుంటే బలపరచగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి ఆ యొక్క శక్తి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, స్తోత్రాలు. ఆత్మీయ వరాలతో లోతైన సంగతులు మాతో మాట్లాడే తండ్రి, యేసయ్య మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు. జీవంగల తండ్రి మీకు స్తోత్రాలు. జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఉన్నవాడా అనువాడా స్తోత్రాలు. రక్షకుడా స్తోత్రాలు. అయ్యా, ఒక మిషనరీని ప్రభువా ప్రమోట్ చేయాలంటే తండ్రి, అయ్యా తండ్రి, ఎంతో నాయన హృదయ వాంఛను ప్రభా చూస్తాం, పరీక్షలను చూస్తాం. ఎంతో తండ్రి ప్రభా దయానయంగా తండ్రి గత కాల సంవత్సరములో పరీక్షలన్నీ చూసి తండ్రి తూకమేసి నాయన నీ కృపలో భద్రపరుచుకుని తండ్రి నువ్వే తండ్రి డోర్స్ ఓపెన్ చేస్తావు తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు క్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.